ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న రేవంత్ రెడ్డి కొత్త ఉత్సాహం పెళ్లిబికిలేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రేవంత్ కు పార్టీ పగ్గాలు ఇవ్వడం చాలా మందికి ఇష్టం లేదు. దీంతో రేవంత్ కు కష్టాలు తప్పవని, పార్టీ పుంజుకోవడం కష్టమని పెద్ద ఎత్తున విశ్లేషణలు, విమర్శలు వచ్చాయి. అయితే వీటిని సవాల్గా తీసుకున్న రేవంత్ ఒకవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ పై వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ పటిష్టతకు నడుం బిగించారు. దీనిలో భాగంగా రేవంత్ ద్విముఖ వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. వ్యూహాత్మకంగా హస్తం అధినేత అడుగులు తగ్గేదే లేదంటున్న రేవంత్. అధికార పార్టీకి వరుస జలకలు, హస్తాన్ని అన్నీ తానే నడిపిస్తున్న రేవంత్. హైకమాండ్ ఆశీస్సులతో ప్లాన్స్ అమలు. వరంగల్లో రాహుల్ చేత రైతు డిక్లరేషన్. హైదరాబాద్ లో ప్రియాంక చేత యూత్ డిక్లరేషన్. పార్టీలో మైలేజ్ తగ్గకుండా ఫైరింగ్ పంచులు. ఎన్నికల ఏడాది అంతర్గత కలహాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నీ తానే ముందుకు నడిపిస్తున్నారు. సీనియర్లు సహాయ నిరాకరణ చేస్తున్న హైకమాండ్ ఆశీస్సులతో దూకుడు పెంచుతున్నారు. సీనియర్లతో సంబంధం లేకుండా అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రజల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సీనియర్లను పక్కన పెట్టి తనదైన శైలిలో బల ప్రదర్శన చేస్తున్నారు. డిక్లరేషన్ల పేరుతో రేవంత్ పార్టీ హైకమాండ్ పెద్దలను రప్పించి సభలు పెడుతున్నారు. అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ పెద్ద దిక్కు అన్న అభిప్రాయాన్ని బారిలో కల్పిస్తున్నారు. గతంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీతో ప్రకటింపచేశారు. అందులో కీలకమైన హామీగా ధరణి పోర్టల్ రద్దు అంశం ఉంది. ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ హామీ బాగా ఆకట్టుకుంది. తాము ఇచ్చిన హామీని రైతుల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా ప్రియాంక గాంధీ ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఇచ్చిన 2-3 గంటల సమయాన్ని రేవంత్ రెడ్డి అత్యంత పగడ్బందీగా ఉపయోగించుకున్నారు. యువ సంఘర్షణ సభ పేరుతో సభ పెట్టి యువతకు గుక్క తిప్పుకోలేనన్ని ఆఫర్లు ఇచ్చారు. యూత్ డిక్లరేషన్ ప్రకటించి అందరూ చర్చించుకునేలా చేశారు. ఎన్నికల హామీలు ఇవ్వడం కాదు, వాటిని ప్రజలతో నమ్మేలా చేయడం కీలకం. తెలంగాణ కాంగ్రెస్ ఆధిపత్య పోరాటంతో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారో, ఎవరు హామీలకు బాధ్యత తీసుకుంటారో ప్రజలకు స్పష్టత ఉండదు. అందుకే ఈ హామీలు పెద్దగా ప్రజల్లోకి వెళ్ళవు. అందుకే రేవంత్ మాత్రం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తెరపైకి తెచ్చారు. ఈ డిక్లరేషన్ల హామీ బాధ్యత మాదని వారు ప్రకటించడంలోనే రేవంత్ వ్యూహం ఉందని చెబుతున్నారు. రేవంత్ దూకుడుతో సహాయ నిరాకరణలో ఉన్న సీనియర్లు కంగు తింటున్నారు. అధిష్టానం దృష్టిలో రేవంత్ హీరో అవుతూ ఉండడం, సహాయ నిరాకరణతో
తాము జీరో అవుతున్నామన్న భావన వారిలో నెలకొంటుంది. ఈ క్రమంలో సీనియర్లు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డిని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు. రేవంత్ కూడా వారిపై ఆధిపత్యం చూపించాలని అనుకోవడం లేదు, తగ్గే ఉంటున్నారు. అయితే ఛాన్స్ వచ్చినప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి కార్యాచరణ ప్రకటిస్తున్నారు. కీలెరిగి సీనియర్లకు వాత పెడుతున్నారు. దీంతో సీనియర్ల వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రియాంక గాంధీ సభతో రేవంత్ కాస్త పైచేయి సాధించారని అనుకోవచ్చు.